అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను లంచ్ బాక్స్ కోసం అయితే కరివేపాకు రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం పల్లీలు అయితే లైట్గా ఫ్రై చేసుకోవాలా. తర్వాత 1 కప్ కరివేపాకు వేసుకొని అది కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలా. మీ కారానికి తగ్గట్టుగా అయితే ఎండుమిర్చి యాడ్ చేసుకొని నేనైతే ఒక 4 ఎండుమిర్చి అయితే వేస్తున్నానండి. ఇవన్నీ అన్నీ ఫ్రై చేసేసుకొని కొంచెం కరివేపాకు అయితే మనకు క్రిస్పీగా ఉండాలా. ఈ పక్కన పెట్టేసి మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత వేరొక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్, కొంచెం ఆవాలు, ఇంకా పోపు దినుసులు ఉంటాయి కదండీ, అన్నీ 1 బై 1 అన్నీ కూడా యాడ్ చేసేది. ఇంకా పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసేసి కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టేసాం కదా కరివేపాకు పొడి, అది కూడా వేసేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ముందుగా మనము రైస్ అయితే చల్లారి పెట్టి పక్కన పెట్టేసానండి. ఆ బాయిల్ చేసుకున్న రైస్ మొత్తం వేసేసి కొంచెం రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి లంచ్ బాక్స్ రెసిపీ కరివేపాకు రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్